హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నంబూరి రవి గారితో ఉంటున్నాము. ఎండి అండ్ ఆర్తా సాగర్, నాగార్జున సాగర్ హైవే దగ్గరలో, హైవేకి చాలా హైవే మీదనే అనుకోండి, అంత క్లోజ్గా ఉంది ప్రాజెక్ట్. సార్ని అడుగుదాము అసలు ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నారు, అసలు ఏమేమి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలా ఫేమస్ కూడా, మీకు యూట్యూబ్లో అక్కడెక్కడ చాలా కనబడతారు. నమస్తే సార్. బాగుంది సార్. సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగుంది సార్. సో మీరు అసలు ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేయడం కన్నా మీరే ఎక్కువ ఫేమస్ అయిపోయింది సార్. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అన్నిటికీ మించి కస్టమర్లకు ఏం కావాలో అదే ప్రోడక్ట్ అందిస్తున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. సో చాలా మంది సార్, కస్టమర్ కి ఏం కావాలి అనేది చాలా మందికి తెలియదు. సంబంధం లేనిది కూడా అంట పెట్టేస్తారు, దాని రేట్ ఎక్కువ పెంచేస్తారు. అసలు అవసరం లేనిది కూడా. మీరు అసలు కస్టమర్ ని ఎట్లా ఐడెంటిఫై చేసిర్రు? కస్టమర్ కి ఏమేమి కావాలని మీరు ఏం రీసెర్చ్ చేసారు? గత 1 year నుంచి మేము ఒక రీసెర్చ్ లాగా చేసాము. అంటే అంతకుముందు మేము వేసిన వెంచర్లలో కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపించి వచ్చి కొంతమంది వెళ్ళారు. ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నారు, వెంచర్ నచ్చిందన్నారు, బాగుందన్నారు, కొనుక్కొని వెళ్ళారు. అలాంటి వాళ్ళని 1000 మందిని మేము సెలెక్ట్ చేసుకొని పర్సనల్ గా మా టీంతో కలిపి ఇంటికి వెళ్ళాం. మరి మీరు అన్ని నచ్చి వచ్చారు కదా, మా టీం అంతా మీకు చెప్పే తీసుకొని వచ్చారు కదా, మీరు ఎందుకు కొనాలి? మీరు అసలు ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉంటే మీరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అనేది మా సర్వే లాగా చేసాం. ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే హైవే ఫేసింగ్ తో ఉండాలి, అవుటర్ కి నియర్ బై ఉండాలి, ఎప్పుడో వచ్చే తరం కోసం కాదు, ఇప్పుడు మనం అనుభవించడానికి ఉండే విధంగా ఉండాలి, మీరు లేకపోయినా మాకు అవసరం అయితే మేము అమ్ముకోగలిగే విధంగా ఉండాలి అనేది ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల నుంచి వచ్చిన ఆన్సర్. వాళ్ళ ఆలోచనకి అనుగుణంగానే మనం ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం. ఈ వెంచర్ ఆర్తా సాగర్ ని కూడా రూపొందించింది, అందుకే పేరు కూడా అందుకే పెట్టాం, ఆర్తా సాగర్ అని. అంటే మీనింగ్ ఏంటి సార్? ఈ సాగర్ హైవేలో ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఆర్థికంగా బలంగా అవ్వాలని ఆర్తా సాగర్ అని పేరు పెడుతుంది. చాలా బాగుంది. సో తొందరలోనే గ్రోత్ ఉంటది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అంటే ఎంత లోపల ఉండొచ్చు, ఎంత ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? ఏ టైప్ కేటగిరీ వాళ్ళకి సూట్ అవుతుంది అంటారు? యాక్చువల్ గా హైవే ఫేసింగ్ అంటే ఇప్పటి వరకు కూడా హై ప్రొఫైల్ వాళ్ళే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. చాలా మంది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది అన్న భయంకి హైవే సైడ్ రావాలంటే కానీ ఈ ఆర్తా సాగర్ వేరే, ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా సైజులు కూడా 150 yards నుంచి ప్రతి ఒక్కరు కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న హ్యాపీగా ఉండాలని 150 గజాలని ప్రతి ప్లాట్ 150 గజాలు డిజైన్ చేసాం. చివరికి కార్నర్ ప్లాట్ కూడా, అంతకుముందు మేము వేసిన వెంచర్లో కూడా కార్నర్ ప్లాట్ డిమాండ్ ఉంటది కాబట్టి డబుల్ సైజు, ట్రిపుల్ సైజ్ ఉండేది. కాకపోతే ఎక్కువ మందికి ఒక డ్రీమ్ ఉంటదండి, 2 వైపులు వెంటిలేషన్ ఉండాలి, ఈస్ట్లు కావాలి, వెస్ట్లు కావాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన. అందుకోసమే కార్నర్ ప్లాట్ తో సహా 150 yards సూపర్. అంటే వాళ్ళకు కూడా అఫోర్డబుల్ ఉండాలి. అందుకే కార్నర్ ప్లాట్స్ అన్ని దాదాపు కొన్ని ఉన్నాయి, ఇంకా 4-5 ప్లాట్సే ఉన్నాయి. ఇంకోటి, ఇప్పుడు మార్కెట్ చాలా డల్గా ఉంది. ఆ సిచ్యువేషన్ లో మీరు ఇంత సేల్స్ ఎట్లా చేయగలిగారు? అసలు ఏంది, కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఆ టైంలో మీరు ఇవన్నీ చేయడానికి ఏ ధైర్యం? డల్ గా ఉందనేది అపోహ అండి. ఇప్పుడు మార్కెట్ డల్ గా లేదు, కస్టమర్లకి నాలెడ్జ్ వచ్చింది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకున్నారు. అంతకుముందు ఎలా అంటే ఒక 100 కిలోమీటర్ల అవతలకు పోయి హైవే నుంచి 5-6 కిలోమీటర్ల లోపలికి పోయి ఎందుకు అమ్ముతున్నామో వాళ్ళకి తెలియదు, ఎందుకు కొంటున్నారో కస్టమర్లకు తెలియదు. వారికి ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా, పిల్లలకి ఏదైనా అవసరమై అమ్ముదామన్నా అమ్మలేని పరిస్థితి ఉంది. అలా కాదు, ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఉండాలి. మన ప్రోడక్ట్ ని కస్టమర్ల దగ్గర తీసుకెళ్తాం కాదు, కస్టమర్లకు కావాల్సిన ప్రోడక్ట్ ని మనం తయారు చేయాలనే ఆలోచనతో ప్రతి వెంచర్ ని రూపొందించాం కాబట్టి ప్రతి వెంచర్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఈ వెంచర్ ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే 11 ఎకరాల్లో 167 ప్లాట్స్ వస్తే మేము అనుకోవటం 2-2.5 సంవత్సరాల్లో ఒక్క ఖాళీ ప్లాట్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటారు. సూపర్. ప్రతి ఒక్కళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వెంచర్ FCDA పరిధిలో ఉంది, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంది. మీరు తెలిసే ఉంటది కదా, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూసినా కూడా ఫ్యూచర్ సిటీ గురించి చాలా నగరం. అంతకుముందు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ధీటుగా ఈ 4వ నగరాన్ని ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నారు కాబట్టి
ఒకవేళ అప్పుడు సైబరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన లేకుండా ఆగిపోయినా, నాలెడ్జ్ లేక ఆగిపోయినా, 2004లో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోయినా, ఇప్పుడు మరో అవకాశమే ఈ 4th సిటీ పరిధిలో ఇన్వెస్ట్ చేయడం. ఇప్పుడు రేటు కూడా చాలా తక్కువ ఉంది. రేపు 8వ తారీఖు 9వ తారీఖు సమ్మిట్ జరగబోతుంది 4th సిటీలో. అప్పుడు ఇప్పుడున్న రేట్లన్నీ కూడా 100% డబుల్ అవుతాయి. తర్వాత పాలన మొత్తం కూడా 4th సిటీ అంటున్నారు. మొత్తం నెక్స్ట్ డెవలప్మెంట్ 4th సిటీ అని చెప్పేసి అంటున్నారు. మీకు దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? అంటే ఇప్పుడు వరకు హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ ఆల్రెడీ ఉన్న వాటినే కొంచెం కొంచెం మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇది నూతనంగా నిర్మించబోయే నగరం కాబట్టి రాబోయే 100 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా ప్రతి రోడ్లు కానీ 200 ఫీట్ 300 ఫీట్ కూడా ఉన్నాయి కొన్ని రోడ్స్, కనెక్టింగ్ రోడ్. దాంతో పాటు కమ్యూనికేషన్ పరంగా అంటే కనెక్టివిటీ పరంగా కూడా 4th సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 200 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు కానీ అలాంటి 8 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు ఈ 4th సిటీ బేస్ తోటే స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా రవాణా సౌకర్యం బాగుందంటే ఆ ఏరియా 100% డెవలప్ అవుతుంది. మనకి మెట్రో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రపోజల్ ఉంది. మేము అనుకోవడం 4-5 సంవత్సరాల్లోనే అన్ని సెట్ అవుతాయి. ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ లో ఇది సిటీనే. సో ఈ ఫ్యూచర్ సిటీ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిరా సార్? ముందే తీసుకొని స్టార్ట్ చేసి ముందే తీసుకున్నాం కాబట్టి మనం ఈ రేట్ తీయగలుగుతున్నాం. ఇదే వెంచర్ ని ఇప్పుడు మనం ల్యాండ్ కొని పర్మిషన్ తెచ్చుకొని కస్టమర్లకు ఇవ్వాలంటే కనీసం 30,000-40,000 పెట్టాల్సి వస్తుంది. మనం కేవలం 14,000కి ఇస్తున్నాం నెలాఖరు వరకు. ఎవరైనా ఎక్కువ రోజులు ఎదురు చూడకుండా ఇప్పుడు వచ్చి తీసుకుంటే మాత్రం కావాల్సిన ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు. మన దాంట్లో ఏం స్పెషల్స్ ఉన్నాయి సార్? ఏమేమి ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం కస్టమర్? మామూలుగా డిటిసిపి నామ్స్ ప్రకారం 40 ఫీట్ 33 ఫీట్ రోడ్స్ అయితే బీటీ రోడ్ ఇస్తారు. కానీ మేము కన్స్ట్రక్షన్ చేసుకుని ఇమీడియట్ గా అనుకూలంగా ఉంది కాబట్టి సిసి రోడ్ ఇస్తున్నాం. అది కూడా హై క్వాలిటీ. దాంతో చూసినా చాలా అవుతున్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి కూడా, దాదాపు అయిపోయినాయి. మెయిన్ రోడ్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఈ 1 వీక్ 10 days లో కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది. దాంతో పాటు ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము, సెక్యూరిటీ రూమ్ ఇస్తున్నాము, చుట్టూ కాంపౌండ్ వాల్, గేటెడ్ కమ్యూనిటీ. సెక్యూరిటీ పరంగా చూసుకున్నా, రవాణా పరంగా చూసుకున్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 25 minutes లోనే ఇక్కడికి రావచ్చు. అర్ధరాత్రి అయినా మనం ఏ పని మీద మనం బయటికి వెళ్ళి బస్ దిగినా కానీ క్యాబులతో పని లేదు, ఆటోలతో పని లేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చేది. ఇంకోటి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఎంత దూరం ఉంది సార్? అది పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఔటర్ కి దీనికి ఎంత డిఫరెన్స్? ఇప్పుడు ఔటర్ నుంచి మనకి రీజనల్ రింగ్ రోడ్ కరెక్ట్ మిడిల్ పాయింట్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఇది దగ్గర అవుతుంది, అది దగ్గర అవుతుంది, దగ్గరే అవుతుంది. దాంతో పాటు 200 ఫీట్ రోడ్ అవుతుందండి. మనం ఇప్పుడు నిల్చున్నది ఏదైతే నాగార్జున సాగర్ హైవే ఉందో ఇది ఆల్రెడీ మనకి సెట్ బ్యాక్ తీసుకునే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 200 ఫీట్ రోడ్ అయితే మాత్రం అసలు అద్భుతం. ఇక ఈ వెంచర్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరికైనా. సో ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు మీకు ఎక్కువ చెప్పింది కన్సెంట్ అంటే దీని గురించి ఎక్కువ మాట్లాడారు? ఎక్కువ చెప్పింది వాళ్ళకి ఎమర్జెన్సీ అమ్ముకోవాలంటే మా అవసరం లేకుండా వాళ్ళు అమ్ముకోగలిగే విధంగా ఉండాలి. ఎప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు తర్వాత రిటర్న్స్ రావటం కాదు, 4-5 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ రావాలి, లేదా కట్టుకొని ఉండే విధంగా ఉండాలి అనేది ఎక్కువ మంది వచ్చే ఆలోచన. దాంతోపాటు రిజిస్ట్రేషన్ల పరంగా కూడా నెలలు టైం తీసుకోకుండా ఈ రోజు మనం పేమెంట్ చేస్తే 1 వీక్ లో డాక్యుమెంట్ ఇస్తే బాగుంటుంది, హ్యాపీగా ఉంటాం అన్నారు. అందుకే మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి ఈ రోజు ఫుల్ పేమెంట్ చేస్తే రేపు రిజిస్ట్రేషన్ చేసి 4-5 రోజుల్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు 1954 నుంచి లింక్ డాక్యుమెంట్ ఇస్తాం. అంటే ఈ ల్యాండ్ పుట్టుపూర్వత్రాల దగ్గర నుంచి పహానీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం బుక్లెట్ లాగా తయారు చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ తో కస్టమర్కి ఇస్తాం. అంటే వాళ్ళ అవసరమే ఎప్పుడైనా అమ్ముకోవాలనుకుంటే హ్యాపీగా వాళ్ళు అమ్ముకోవచ్చు. లేదు మమ్మల్ని అప్పపెట్టమన్నా కూడా మా టీమ్ హెడ్స్ రెడీగా ఉన్నారు. ఈ వెంచర్ గురించి పూర్తి డెప్త్ నాలెడ్జ్ మన బద్రి గారి గానే ఉంది కాబట్టి హ్యాపీగా మా లీడర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు, కావాల్సిన ప్లాట్ ని మంచి రేట్ లో సొంతం చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో మీకు నచ్చిన బెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా? ఇప్పటి వరకు కూడా కస్టమర్కి ఏం కావాలో అదే అందిస్తున్నాం కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉండేదండి, హైవే వెంచర్ కావాలి. మేము అంతకుముందు మార్కెటింగ్ లో పనిచేసిన కంపెనీలో అయినా కూడా ఎక్కడ హైవే వెంచర్ మేము చేయలేం. వేరే హైవే వెంచర్ చూసినప్పుడు అరే మా వెంచర్ ఎట్లుంటే బాగుండేది కదా,
కస్టమర్ కావాల్సినట్టు ఉంది కదా అనిపించేది. ఇప్పుడు మాది ఓన్ కాబట్టి కస్టమర్లకి ఏం కావాలో మేము ఈ ఆర్థసాగర్ లో రూపొందిస్తున్నాం. అంటే ఫ్యూచర్ లో ఈ నాగార్జున సాగర్ హైవేలో చేయబోయే వెంచర్లు అన్నిటికి కూడా ఈ ఆర్థసాగర్ ప్రాజెక్ట్ మోడల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆ విధంగానే డెవలప్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఏరియాకి ఒక ప్రత్యేకత ఉంది. మన ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఈ వెంచర్ వరకు 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 40 పీజీ కాలేజీలు. ఎక్కడైతే విద్య, ఆరోగ్యం, ఉపాధి ఎక్కువ ఉంటుందో ఆ ఏరియా ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. ఆ ఏరియా మొత్తం నివాసాలకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం గురునానక్ యూనివర్సిటీ కూడా 5 నిమిషాల దూరంలోనే ఉన్నాం. పోలీస్ స్టేషన్, వ్యాచారం పోలీస్ స్టేషన్, తర్వాత వచ్చే మాల్ కూడా మంచి మార్కెట్ ప్లేస్ అది. మన హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తానికి కూడా కూరగాయలన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి రేపు ఫ్యూచర్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఎంప్లాయ్మెంట్ జోన్ గా మారినా కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. రెంటల్ పరంగా చూసుకున్నా కూడా మంచి ప్రాజెక్ట్. సార్, లీగాలిటీ పరంగా మీరు చెప్పారు, అన్ని డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తారా సార్? తప్పకుండా. మనం ఏ ప్రాజెక్ట్ అయినా ఎంత హైవేకి ఉన్నా, ఎంత బాగా డెవలప్మెంట్ చేసినా లీగల్ గా పర్ఫెక్ట్ లేకపోతే మాత్రం గుండెలేని శరీరంతో సమానం. అందుకే మేము డాక్యుమెంటేషన్ పరంగా అసలు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం ఇంత లాంగ్ ఉంది. ఇది 1954 నుంచి అండి. మొత్తం 1954 నుంచి మనకి పర్మిషన్లు వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు ఎవరెవరి చేతులు మారినాయి, ఎంతమంది ఓనర్స్ మారినారు, వాళ్ళ డాక్యుమెంట్ తో సహా ప్రతిదీ కూడా అన్ని చాలా పర్ఫెక్ట్ బందోబస్తు. ఏం ఒక డాక్యుమెంట్ కూడా మిస్ కాకుండా రేపు ఫ్యూచర్ లో వాళ్ళు హోమ్ లోన్ కి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు డైరెక్ట్ గా బ్యాంక్ కి అప్రోచ్ అయ్యి లోన్ చేయించుకునే విధంగా మనం బుక్లెట్ తయారు చేస్తాం. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కటి కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఏమి ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు లోన్ అనేది వస్తుంది, అప్రూవల్స్ అనేది ఈజీగా. డిటిసిపి, రేరా కూడా అప్రూవ్డ్ ఉంది. ఆ డిటిసిపి అప్రూవల్ లెటర్, రేరా అప్రూవల్ లెటర్ కూడా దీంట్లోనే. సూపర్ సార్. నెక్స్ట్, ఒక పర్సన్ లీగల్ గా చూసుకోవాలి అంటే చాలా మందికి లీగల్ నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? మామూలుగా అయితే ఎవరైనా లీగల్ ఒపీనియన్ తీసుకోవటం కామన్. మేము మా కంపెనీ నుంచి మాకు లీగల్ టీమ్ ఉంది కాబట్టి ఈ లీగల్ ఒపీనియన్ కూడా దీంట్లోనే బైండ్ చేసి పెట్టాము. లేదు మేము మా సంబంధించిన లాయర్తో చూసుకుంటామన్నా కూడా ఈ బుక్ ని ఎవరైతే బుక్ చేస్తారో అడ్వాన్స్ బుకింగ్ అప్పుడే వాళ్ళకి బుక్ ఇస్తాము. వాళ్ళకి ఏదన్నా అర్థం కాని ఏదైనా ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తాం. సార్, మీరు చెప్పండి, ఈ ప్రాజెక్ట్ లా ఇన్వెస్ట్ చేయాలి, తీసుకోవాలి అంటే కస్టమర్ ఏమేమి చూసుకోవాలి, ఎందుకు తీసుకోవాలంటారు? జనరల్లీ ఏ కస్టమర్ అయినా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రిటర్న్స్ కోరుకుంటాడు, అంటే హై రిటర్న్స్ కోరుకుంటాడు. లేదు అంటే సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకుంటాడు. ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుంటే మనకు హై రిటర్న్స్ అంటే ఒకటి హైవే ఫేసింగ్, రెండవది FCDA లిమిట్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్లో ఉన్నాయి. ఈ 2 మేజర్. దీంతో పాటు ఇప్పుడు మనకి ఇంకొక అదనపు అధ్యయనం ఏంటంటే మొన్నటి వరకు DTCP లిమిట్స్లో ఉన్న మన వెంచర్ ఇప్పుడు HMDA లిమిట్స్లోకి వెళ్ళింది. సూపర్. సో ఎన్నిసార్లు పెరుగుతుంది అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ హైవే ఎక్స్టెన్షన్ అవుతున్నప్పుడు పెరుగుతుంది, HMDA లిమిట్స్ మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి ఇక్కడ మున్సిపాలిటీ అయినప్పుడు పెరుగుతుంది. FCDA లిమిట్స్ వచ్చింది కాబట్టి FCDA ఏ విధంగానైతే అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ పెరుగుతుంది. ఒక ప్రాపర్టీకి ఇన్ని కారణాలు, ఇన్ని విధాలుగా డెవలప్మెంట్స్. ప్లస్ ఇంకొక బ్యూటిఫుల్ ఏంటంటే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉన్న ప్లేస్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల లోపల మంచి కన్స్ట్రక్షన్స్ అవుతుంది. సో ఒకసారి కన్స్ట్రక్షన్ మనకు నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది అని అంటే మళ్ళీ పెరుగుతుంది. ఇలా పెరిగి ఇది మనం జనరల్గా అడుగుతున్నారు అంటే ప్రైస్ ఎంత పెరుగుతుంది, ఎంత టైంలో పెరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం మన ఇంటి చుట్టుపక్కల ఒక 15,000 ఉంది అంటే కన్స్ట్రక్షన్కి అనుకూలంగా మారినట్టు. సో మన వెంచర్లో నెక్స్ట్ ఇయర్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే పెరుగుతుంది, HMDAలోకి వచ్చినట్టు పెరుగుతుంది, FCDA లిమిట్స్లో పెరుగుతుంది. అండ్ ఇన్ని రీజన్స్. సో మీరు ఒక 5 ఇయర్స్లో 3-4 టైమ్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాంటి వెంచర్ మన ఆర్థసాగర్ వెంచర్. కస్టమర్ హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకొని ఆయన ఇన్వెస్ట్మెంట్ని డబుల్ చేసుకోవచ్చు. సూపర్ సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్.